వేదికను అలంకరించినటువంటి నా ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులకి శుభ మధ్యాహ్నం. ఈ రోజు మనకి ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే ప్రభుత్వం కామన్ డైట్ ఫర్ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, అన్ని సంస్థలకి కూడా కామన్ మెనూ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందరు విద్యార్థులు సమానమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి డైట్ని తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేయాలనేటటువంటిది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి మనకు ఎన్హాన్స్ చేసినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి, డైట్ ఛార్జెస్ కానివ్వండి, ఇంతకుముందు కూడా మన పిల్లలు తినలేదు అని కాదు, కడుపు నిండా తిన్నారు. కానీ ఇంకా మంచి నాణ్యమైనటువంటి భోజనాలు అందించాలి, పిల్లలు ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటేనే చక్కటి విద్యావకాశాలు వినియోగించుకోగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం అనేది పెంచడం జరిగింది. దీనివల్ల ఇంతకుముందు 3 సార్లు చికెన్, ఒకసారి మటన్ పెట్టగలిగే వాళ్ళం మనకి ఇచ్చేటటువంటి ఛార్జీలతో. ఇప్పుడు నెలకి 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, ప్రతిరోజు బనానా, ప్రతిరోజు ఎగ్, వారానికి 2 సార్లు స్పెషల్ ఫ్రూట్స్, ఇవన్నింటితో కూడా టీ, రాగి జావ, ఆడపిల్లలకు ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అనారోగ్యం కూడా మన పిల్లలకు ఉండటానికి వీల్లేదని రాగి జావా విత్ బెల్లం రక్త వృద్ధిని చేస్తుంది. కాబట్టి దాన్ని వినియోగించుకుని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లల ధ్యాస అనేది చదువు మీదకి మళ్ళుతుంది, చక్కటి విద్యను వాళ్ళు అభ్యసించగలుగుతారు. దీనికి మన పెంచినటువంటి మెనూ రేట్స్ కానీ, ప్రతి నెల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మనం అందజేయడం జరుగుతుంది. దాన్ని ఇంతకుముందు 7వ తరగతి వరకు నెలకి 117 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 175 రూపాయలకు పెంచడం జరిగింది. 8th to ఇంటర్మీడియట్ వరకు 140 రూపాయలను అందజేసేవాళ్ళం, ఆ 145 రూపాయలకు ఇప్పుడు 275 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే డైట్ ఛార్జెస్ కూడా ఒక అమ్మాయికి నెలకి 5 నుంచి 7వ తరగతి వాళ్లకు 950 రూపాయలు పే చేసేది గవర్నమెంట్, అది ఇప్పుడు 1330 రూపాయలకు పెంచడం జరిగింది. 8th, 9th, 10th విద్యార్థులకు 1100 రూపాయలు చెల్లించే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 1540 రూపాయలకు పెంచడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు నెలకి ఒక అమ్మాయికి 1500 ఉన్నటువంటి డైట్ ఛార్జ్ ఇప్పుడు 2100 పెంచడం జరిగింది. దీనితో పాటు దీని కారణంగా విద్యార్థులందరికీ చాలా చక్కటి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించగలిగేటటువంటి అవకాశాన్ని మాకు కలిగించినటువంటి ప్రభుత్వానికి మీ అందరి తరఫున, మా పిల్లల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇది చాలా చక్కటి శుభ సూచకం అనేటటువంటిది నేను సార్కి తెలియజేస్తున్నాను. అలాగే ప్రస్తుతం మా దగ్గర 613 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు సార్. చాలా చక్కటి వాతావరణంలో మేము ఉంటున్నాము. కానీ ఇప్పుడు సభాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మాకు మెస్ వెనక వైపున ఒక 45 మీటర్స్ వరకు కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ అవ్వడం జరిగింది సార్. దానితో ఏమవుతుందంటే బయట నుంచి మనుషులు వచ్చే అవకాశం ఉంటుంది. మా పిల్లలైతే మేము జాగ్రత్తగా కాపాడుకోగలం, కానీ జంతువులు వచ్చే అవకాశం ఉంటుంది చుట్టూ పొలాలని. కాబట్టి దాన్ని మీరు అతి త్వరలో, వీలైనంత త్వరలో దాన్ని కట్టిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అలాగే మంచినీటి కొరత కూడా ప్రస్తుతం లేదు సార్. సమ్మర్లో అయితే మేము చాలా సఫర్ అవుతున్నాము. మిషన్ భగీరథ డైరెక్ట్ పైప్ లైన్ మీరు మా కనుక ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆడపిల్లలు దట్టు 640 మంది విద్యార్థులు అరకొర వసతితో కాకుండా మంచి నీళ్లు, దానివల్లనే మనకు అన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి అది కొంచెం మీరు దృష్టిలో ఉంచుకొని మాకు కొంచెం తొందరలో శాంక్షన్ చేయండి సార్. అలాగే బిల్డింగ్ చాలా పాతది, అప్పుడు కట్టినప్పుడు డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్ కూడా చాలా డ్యామేజ్గా ఉంది. దానితో కొంచెం ఇబ్బందికరంగా మాకుంది. అయినప్పటికీ మా విద్యార్థులు చాలా మంచి బంగారు తల్లులు. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ కూడా పేరెంట్స్కి చెప్పకుండా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఉదయం
5 గంటల నుంచి వాళ్ళ ప్రోగ్రాం మొదలవుతే 9 గంటల వరకు కూడా వాళ్ళు నిర్విరామమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు విద్య కోసం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది, 1 గంటలో వాళ్ళు స్నానాలు చేయాలి. 6 to 7 వాళ్ళకి ఇచ్చే టైం సార్. ఆ టైంలోనే వాళ్ళు ఉన్నటువంటి దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు మా పిల్లలు. కాబట్టి మీరు అది చాలా పెద్ద మనసుతో మీకు వీలైనంత త్వరలో మాకు ఈ 3 సమస్యలు, కాంపౌండ్ వాల్ ఒకటి, మంచినీటి సమస్య, డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టమ్, ఈ 3 మీరు పెద్ద మనసుతో మాకు కనుక అతి త్వరలో దాన్ని మంజూరు చేయడం కనుక జరిగితే మా పిల్లలు మేము చక్కటి ఫలితాలను మీకు అందజేసి అత్యున్నత స్థానంలో మా సుద్దపల్లి కళాశాలను ఉంచుతామని ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సైలెంట్. ఈరోజు సుద్దపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ హాస్టల్లో మరి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా పిల్లలందరికీ కూడా కామన్ మెన్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మరి మీ స్టాఫ్ ఉపాధ్యాయులందరూ పిల్లలకు 613 మంది పిల్లలకు, మరి వాళ్ళ తల్లిదండ్రులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మన డిసిసి సెక్రటరీ, డిసిసి డెలిగేట్గా పిసిసి డెలిగేట్ గారు శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి అంబుతపు గంగాధర్ గారు, నవీన్ గారు, శాంసన్ గారు, ధర్మగౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ లీడర్ మహేందర్ గారు, అదేవిధంగా నరేష్ గారు, సింగిల్ విండో చైర్మన్స్, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. కొద్దిగా ఓపిక పట్టండి. నాకు తెలుసు మీకు అందరు కూడా ఆకలి అవుతుంది. మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా మరి మా తల్లిదండ్రులు వస్తారు, మరి మాకు ఇవాళ సాటర్డే నాడు భోజనం తెస్తారనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇవాళ మరి మంచి రోజు అంట. చాలా గుళ్ళల్లో కూడా ఇవాళ ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ జాతర, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ మరి విగ్రహ ప్రతిష్టాపన, ఇవన్నీ 3-4 కార్యక్రమాలు ఉండడం వల్ల నేను కొద్దిగా ఆలస్యమైంది. నన్ను క్షమించాలి మీరు ముందుగా, ఎందుకంటే వీళ్ళదేం తప్పలేదు, నేనే లేట్ వచ్చాను. అయితే ఈ సందర్భంగా మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం, మీకు అందరు కూడా తెలుసు, మన పిల్లలే వీళ్ళందరూ కూడా చదువుకుంటుండ్రు. మరి వాళ్ళందరూ కూడా నాణ్యమైన భోజనం పెట్టాలా వాళ్ళందరూ కూడా. మరి నేను ఒక డాక్టర్, మీకు అందరు కూడా తెలుసు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవి 3 మెయిన్ ఎలిమెంట్సే కాకుండా మరి వైటమిన్స్, తర్వాత మినరల్స్, మైక్రో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తర్వాత వాళ్ళ ఒక ఆరోగ్య పరిస్థితి, ఫిజికల్గా అంటే మానసిక పరిస్థితి, మరి ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మనకు అన్ని హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంతో పాటు అందరి పిల్లలకు మన దగ్గర 6 లక్షల మంది పైన పిల్లలు ఉన్నారు హాస్టళ్లలోనే. ఈ అందరికి కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం భోజనం కూడా, మరి దాంతోపాటు మరి షార్ట్ బ్రేక్ అంటే మనం మధ్యాహ్నం అంటే స్కూల్ స్టార్ట్ అయినాక 2 గంటలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇంతకుముందు 950 రూపాయలు ఉండే. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 1350 రూపాయలు చేసింది. ఖర్చులు నెల ఇచ్చాడు పిల్లలకు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి మరి 8వ తరగతి నుండి 10వ తరగతి వాళ్ళకు 1100 రూపాయలు ఉండే, ఇప్పుడు 1540 రూపాయలు చేసినాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ నుండి మరి పీజీ వరకు ఉన్న పిల్లలకు 1500 ఉండే 2500, 2100. అంటే డైరెక్ట్గా ఒకటేసారి 40% మనకు మెస్ ఛార్జెస్ పెంచినాం మనం.
పెంచి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే నూనె కానీ సబ్బులు కానీ మరి ఆడపిల్లలు ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళకు అన్నీ కూడా కొనుక్కోవడానికి మరి చిన్నపిల్లలకైతేనేమో 117 నుండి 175 మరి పెద్ద పిల్లలు అయితేనేమో 140 నుండి 275 అంటే ఆల్మోస్ట్ డబుల్. ఒకటేసారి 6 లక్షల మంది పిల్లలకు ఈ రేట్లు పెంచడం జరిగింది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు నాణ్యమైన భోజనాన్ని అందించాలా, వాళ్ళు నాణ్యమైన జీవితాన్ని గడపాలా అని రోజు మంచిగా అంటే శుభ్రంగా మనం స్నానం చేసుకొని ఉతికిన బట్టలు తోడుకొని తల వెంట్రుకలని మంచిగా కట్టుకొని ఇవన్నీ కూడా మనం అంటే శుభ్రంగా ఉండడానికి హైజీనిక్గా కూడా ఉండడానికి. అయితే వాళ్ళ మెన్యూ కూడా ఇది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ గారు. ఇప్పుడు మీకు అందరి పిల్లలు కూడా పొద్దున 7 నుండి 7:45 వరకు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్లో నెల రోజులు 30 రోజులకు కూడా ఆల్రెడీ మెన్యూ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఉన్నది రేపు ఉన్నది ఎల్లుండి ఉన్నది, నెల రోజుల పూర్తి మొత్తం మెన్యూ పెట్టిండ్రు. దీంట్లో ఇప్పుడు సపోజ్ మనకు ఒక రోజు ఇవాళ సాటర్డే అనుకుంటే మనకు జీరా రైస్ ఉంటుంది, పొద్దున వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, చట్నీ ఉంటుంది, తర్వాత మిల్క్ అండ్ బ్రెడ్ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది. సో ఇట్లా పొద్దున బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం ఏమో రైస్ కర్రీ ఉంటుంది ఒకటి, తర్వాత చిక్కుడుకాయతో కర్రీ ఉంటుంది, మళ్ళీ దాలు, మళ్ళీ నెయ్యి గీ, తర్వాత రసం సాంబారు కర్డ్, మళ్ళీ బాయిల్డ్ ఎగ్. ఇట్లా అంటే రోజు ఒక నెల రోజుల పూర్తి పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత 11 గంటలకు ఇంకొక బ్రేక్లో ఏమి ఇస్తారంటే ప్రతి పిల్లలకు బనానా ఇస్తారు, అరటిపండు. తర్వాత సాయంత్రము 3 గంటలకు 4:30 నుండి 4:45 మధ్యన స్నాక్స్ ఇస్తారు. ఇప్పుడు ఏంది బాయిల్డ్ పల్లి కానీ లేకుంటే మిల్లెట్ బిస్కెట్స్ కానీ లేకుంటే టీ ఇవన్నీ ఇస్తారనమాట. తర్వాత రాత్రి అంటే ఇవన్నీ రోజు 5 సార్లు ఎన్నున్నాయి 5 సార్లు మనకు ఫిక్స్డ్ మెన్యూ నెల రోజులు ఉంటుంది. మీరు అందరు కూడా తల్లిదండ్రులు అనుకుంటుండొచ్చు, అంటే జనరల్గా అనుకుంటారు తల్లిదండ్రుల స్వభావం ఏంటంటే మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు పాపం మరి మంచిగా తింటున్నారో లేదో, వాళ్ళు ఉపాసం ఉంటున్నారో మరి ఎట్లానో ఉంటున్నారో అని ప్రతి తల్లికి అనిపిస్తుంది. అందుకనే వాళ్ళు శనివారం రాగానే మేము ఎప్పుడు తీసుకొని పోవాలా, ఇంటికి వెళ్ళి టిఫిన్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఇంకా మంచి ఆహారం తీసుకొని పోయి మా పిల్లలు తినిపించాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది, ముఖ్యంగా తల్లిలకు ఉంటుంది. అందుకనే ఇవాళ తల్లిదండ్రులు కూడా పిలిపిమని చెప్పినా మీకు అందరు కూడా తెలవాలి ఏంటంటే ప్రభుత్వము ఎంత పటిష్టమైన పౌష్టికాహారం మన పిల్లలకి ఇవ్వదలుచుకున్నదని. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, ఇవాళ మన అందరి పిల్లలకు కూడా చన్నబియ్యంతో పాటు ఇవన్నీ కూడా రోజు నెలవారీ భోజనం ఎలా ఉండాలన్న దాని మీద మనం ఒక ఫిక్స్డ్ మెన్యూ ఇచ్చి మన రేట్లన్నీ కూడా 40% పెంచుకొని మనందరూ కూడా మనకు ఆరోగ్యమైన భవిష్యత్తు ఉండాలి పిల్లలకు అని చెప్పి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. గతంలో మీరు చూసిరు ఎక్కడ చూసినా కానీ పురుగులు అన్నమో లేకుంటే జిల్లాలో పడ్డట్టో లేకుంటే మనం IIIT అయితే పిల్లలు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మొన్న యూనివర్సిటీలో పెద్ద పిల్లలు పీజీ చేసే పిల్లలు కూడా మాకు మధ్యాహ్న భోజనం దొరకట్లేదని చెప్పి భిక్షాటన చేసి మీ పేపర్లో చూసుంటారు. అంటే ఇవాళ ఈ మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా గురుకులాలు కానీ ఇప్పుడు ఈ మన ఏజెన్సీ స్కూల్స్ ఎవరు స్థాపించారు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సుద్దపల్లిలో పార్టీ ఈ స్కూల్ ఎవరు పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవాళ మన పిల్లలకు మళ్ళీ పౌష్టికావసరం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళే మన భావి భారత పౌరులు. వీళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండి మరి బాగా చదువుకుంటేనే వీళ్ళే భవిష్యత్తులో కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, మరి లాయర్లు, మరి సైంటిస్టులు. ఇవాళ అందరూ కూడా మనం ఇక్కడనే ఉంటలేము. ఇవాళ మన వాళ్ళందరూ ఇంటికి ఒకళ్ళు పోయి అమెరికాలో మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, ఆస్ట్రేలియాలో చేస్తూ ఉన్నాం, దుబాయ్లో చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ తెల్లారి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మరి పౌష్టిక ఆహారం ఇవ్వడానికి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి టైం దొరికినప్పుడు మనం ఇలా సెల్ ఫోన్లు కానీ టీవీలు చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మన దుర్వ్యసనాలకు ఇప్పుడు డ్రగ్స్ కానీ ఇంకా ఏదో సోషల్ మీడియా వైపు లేకుంటే యూట్యూబ్లో సినిమా చూడడానికి టైం కేటాయిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని చెప్పి ఇవాళ ఖచ్చితంగా ఒక గంట సేపు స్పోర్ట్స్ క్యారికులం పెట్టినాం. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం పెట్టుకున్నాం. వీళ్ళందరూ ఇప్పుడు చెప్తా ఉన్నారు మేడం గారు, ఇక్కడ మనకు సాఫ్ట్ బాల్లో నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పి.
ఇవాళ మీకు సీఎం కప్ కూడా దాని గురించే ఏంటంటే ప్రతి గ్రామ స్థాయి నుండి మండలం నుండి మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో అందరు కూడా ఎన్నికయ్యి వాళ్ళ వాళ్ళ అభిరుచులు వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మరి వీళ్ళందరూ కూడా స్కిల్ స్పోర్ట్ యూనివర్సిటీలో వాళ్ళందరూ కూడా మనము వాళ్ళకి అక్కడ ఎంట్రెన్స్ ఇచ్చి మరి వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఒలింపిక్స్లో కూడా ఆడడానికి సిద్ధంగా చేయడానికి మరి ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక మనిషికి కావాల్సినవి 3 ఉంటాయి ముఖ్యంగా. ఆరోగ్యమైన ఆహారం అంటే పటిష్టమైన బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, పుష్టికరమైన ఆహారం, తర్వాత కళ్ళ నిండా నిద్ర, తర్వాత పెయి నిండా ఏమంటుందని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్, గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్. ఈ 3 ఉంటే ఒక ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటారు, వాళ్ళ మెమొరీ కెపాసిటీ బాగా పెరుగుతుంది, వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈ 3 మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు అందరు కూడా తెలిసి ఇంకా స్కిల్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో మనం ఇలా స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టుకున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు చాలామంది మన గ్రామాలలో ఉంటారు. చాలామంది ఏం చదువుకున్నావు బాబు అంటే BA చదువుకున్నాను, బీకామ్ చదువుకున్నాను అని చెప్తా ఉంటారు, కానీ పాపం ఉద్యోగాలు లేవు. ఇవాళ జాబ్ గ్యారంటీతోని 100% అందరు కూడా జాబ్స్ రావాలని చెప్పి మన ఓరియంటేషన్ కోర్సెస్తో పాటు స్పెషలైజేషన్ వరకు స్కిల్ యూనివర్సిటీలో మనం పెట్టుకొని చదువుకున్న ప్రతి పిల్లవానికి ఉద్యోగం వచ్చేటట్టు ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళు బాగా ఆడుకోవాలి, మరి ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉండాలి. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు అన్ని రంగాలలో రాణించాలి. మరి రాణించిన వాళ్ళు మరి వాళ్ళకు ఉద్యోగం కూడా కంపల్సరీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన కూడా చేయాలని చెప్పి మరి ఈ విధంగా మరి మన తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ అందరు కూడా మహిళలు అందరు అమ్మలే ఉన్నారు ఎక్కువ మంది. మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మహిళా శక్తి పేరు మీద మీకు అందరు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయాలా. మనం 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లతోని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ మరి మహిళా స్వశక్తి ఇందిరా గాంధీ మహిళా స్వశక్తి పేరు మీద స్కీమ్స్ కూడా తెచ్చుకున్నాం. రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా మనకు అన్ని గ్రామాలలో సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా మీ మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇవాళ డిజిటల్ కార్డ్స్ వస్తూ ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు బదులు మహిళలే ఇంటి యజమానిగా పెడతా ఉన్నాం. దాన్ని ఏదైతే కార్డులు మనం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మహిళల యజమాన్యంగానే పెడతా ఉన్నాం. కాబట్టి మహిళలకు పెద్దపీట, చదువుకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ మనం స్కూళ్ళన్నీ కూడా బాగుపరుచుకుంటున్నాం. 1,200 కోట్ల రూపాయలు పెట్టి అన్ని స్కూళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదు, ఎక్కడెక్కడైతే బాత్రూములు లేవు, ఎక్కడెక్కడైతే ఇంకా బిల్డింగులు కూలిపోయే పరిస్థితి ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కూడా రిపేర్ చేసుకుంటా ఉన్నాం. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మన పక్క ఊరే ఈ సుద్దాపల్లిలో మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయింది 125 కోట్లతోని. మరి అక్కడ కూడా ఈ మోడల్ స్కూల్ లాంటిదే ఈ మన ఎస్సీ వెల్ఫేర్ స్కూల్ లాంటిది ఒక పెద్ద స్కూలు 2,500 మంది నుండి 3,000 మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి కుల మతాలకు భేదం లేకుండా అందరూ ఒక దగ్గరనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి స్కూళ్ళు పెడతా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ఆరోగ్యవంతమైన ఆలోచన. మరి ఇంతకుముందు గతంలో ఏం చేసిరో మీకు అందరు కూడా తెలుసు. పిల్లలకు సరిగా భోజనం పెట్టలే, పిల్లలకు స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మరి పిల్లలకు నాణ్యమైన ఆహారం లేదు. ఇవాళ చెప్తా ఉన్నా మన ప్రతి ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్లో టోటల్ 100% మనము టీచర్లను అపాయింట్ చేసుకున్నాం. ఇవాళ ఏ స్కూల్లో కూడా టీచర్లు లేరు. మొత్తం 11,000 మంది టీచర్లను మనం పెట్టుకున్నాం. ప్రతి మండలానికి ఎంఈఓలను పెట్టుకున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ఇలా మనము అంటే విద్యను పక్కకు పెట్టకుండా ఇవాళ మీరు అందరూ కూడా బడ్జెట్ కూడా చూడొచ్చు. గతంలో బడ్జెట్ 6% ఉంటుండే, ఇవాళ మనం 20,000 కోట్లు పెట్టి 12% మనము ఈ విద్యారంగానికి బడ్జెట్ను పెట్టుకున్నాం. సో విద్య అనేది అత్యధిక ప్రాధాన్యత. మీరందరూ కూడా పిల్లలను మంచిగా చదివించండి. వాళ్ళకి తప్పకుండా మనకు స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మంచి పేరు తెస్తారు. మీ కుటుంబానికే కాకుండా ఈ మండలానికి ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం దేశానికే వాళ్ళు మంచి పేరు తెచ్చేటువంటి కెపాసిటీ వాళ్ళకున్నంత టాలెంట్ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మరి మనం పూజ కూడా చేసుకున్నాం.
పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మీకందరు కూడా సమానమైన హక్కులు, సమాన అవకాశాలు రావాలని చెప్పే ఇవాళ మనము కులగణన కూడా సామాజిక ఎకనామిక్ సర్వే కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన. కాబట్టి అందరికీ సమానంగా అవకాశాలు రావాలి, సమానమైన హక్కులు ఉండాలి, ఆ సమాజంలో అందరు సమానంగా బతకాలి అని మరి ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నుండి ఈ మెన్యూ అమలవుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. మీరందరూ కూడా ఆస్వాదించి పిల్లలకు ముఖ్యంగా మీరు బాగా కడుపు నిండా తినండి, మీరు ఆటలు ఆడుకోండి, మళ్ళా చదువుకోండి, మీరు మంచి భావి భారత పౌరులుగా ఈ మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ తరఫున మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ మీ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు పెద్దలు అవుతారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటారు, మాకు మళ్ళీ పెద్దగా అయిన తర్వాత బాగా మమ్మల్ని చూసుకుంటారనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం తగ్గట్టు మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటా ఉన్నాను. For unveiling this SOP. స్కూల్ ప్రెమిసెస్లో కావాల్సిన ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, కాంపౌండ్ వాల్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పారు. అది తప్పకుండా మేము సీరియస్గా తీసుకొని వీలైనంత త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి సందర్భంగా Unveiling of SOP for this academic year. ఇదే స్టాండర్డ్ ఆపరేషన్స్ అండ్ ప్రొసీజర్స్ ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనము నెల రోజుల పాటు ఉన్న మెన్యూ ఏదైతే ఆ మెన్యూ ఇప్పుడు మనము పప్పు వండాలా, చికెన్ వండాలా, లేదంటే ఇంకేమైనా కూరగాయలు వండాలా, మన అన్నం వండాలంటే ఏ విధంగా వండాలి అనే దాని మీద ఆ మెన్యూని ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి, ఫుడ్ వల్ల ఆహార ఏదైతే న్యూట్రిషన్స్ డ్యామేజ్ కాకుండా ఏ విధంగా వండాలన్నది ఒక ప్రత్యేకమైన మెన్యూ కార్డు అంటే ఈ బుక్ ఇచ్చారు. ఈ బుక్ ప్రకారమే వండుతారు. అవసరం ఉంటే మనం వంట చేసే వాళ్ళను సపరేట్గా మనం ట్రైనింగ్ ఇచ్చి ఒక బుక్ ప్రకారం ఈ మెన్యూ ప్రకారమే వంటలు ఏ విధంగా వండాలనో ఆ విధంగానే వండి పిల్లలకు అందజేస్తారు. కాబట్టి ఈ బుక్ ప్రకారమే మరి మనకు నాణ్యమైన ఆహారం అందుతుంది, మన న్యూట్రిషన్ లాస్ ఉండదు. కాబట్టి ప్రభుత్వమే దీనికి గైడ్లైన్స్ ఇచ్చి మరి వంట మనుషులు ఎవరైతే కుక్స్ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి చేస్తారని చెప్పేసి ప్రభుత్వం. మరి వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో కామన్ మెన్యూ అందరు తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనము, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్న స్నాక్స్, తర్వాత డిన్నర్ కొరకు ఏదైతే మెన్యూ ప్రిపేర్ చేసి రీసెంట్గా ఇప్పుడు 40% మనం ఖర్చుల కొరకు ఏదైతే పెంచినామో మెస్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ దాని రిలీజింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. దీంట్లో ఒక స్టాండర్డైజ్డ్ మెన్యూ ఉంది. మనం బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇవ్వాలా ఈరోజు అంటే మొత్తం నెల రోజుల పొడుగా 30 రోజులకు ఏ రోజు ఏమి ఇవ్వాలా, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమి ఇవ్వాలా, లంచ్ ఏమి ఇవ్వాలా, స్నాక్స్ ఏమి ఇవ్వాలా, డిన్నర్ ఏమి ఇవ్వాలా అనేది మొత్తం క్లియర్ డీటెయిల్ మెన్యూతో పాటు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రోజు ఎవ్రీడే ఒక బనానా, ఎవ్రీడే ఒక ఎగ్, తర్వాత వారానికి మనకు నెలకు 4 రోజులు చికెను, ఒక 2 రోజులు మటను మెన్యూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మళ్ళీ మిల్లెట్స్ అన్నీ కూడా అంటే స్టాండర్డ్గా ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా దాన్ని వంట చేసి కుకింగ్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఆ మాన్యువల్ ప్రకారమే వంట చేసి మరి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా. మరి ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, మంచి భావి భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి ఆరోగ్యమైన ఆహారం వాళ్ళని అందించాలా. ప్రతి పేదవాడు కూడా మరి ఆరోగ్యమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో ఇవాళ ఒకటేసారి 40% మెనూ ఛార్జెస్ పెంచి
మెస్ చార్జెస్ పెంచి మరి మొత్తం తెలంగాణలో అన్ని హాస్టళ్లలో అన్ని స్కూల్ విద్యార్థులకు ఈ మెన్యూను అందజేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ఇక హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన మరి వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు నుండి మంచి ఆహారం దొరుకుతూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా ఏ విధమైనటువంటి భోజనాన్ని వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత సహపంక్తి భోజనాలు వాళ్ళందరూ పిల్లలందరితో కూడా కలిసి పేరెంట్స్తో కలిసి కూడా మేము భోజనం చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ₹1 పెంచిన పాపానాలు పోలే వాళ్ళు. ఇవాళ పిల్లలందరూ కూడా మనం చాలా చూస్తున్నాం న్యూస్లలో. ఆ నాణ్యమైన ఆహారం లేదు వాళ్ళకు. అంత పురుగులు అన్నము లేకుంటే ఇంకా చెడిపోయిన ఆహారం పెడుతున్నారనే ఆలోచన అంతకుముందు ఉండింది. కాబట్టి ఇవాళ మేమందరం కూడా ప్రతి ప్రజాప్రతినిధి ఇవాళ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ఇవాళ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఈ స్కీమ్ స్థాపించడం జరిగింది. ఆరోగ్యవంతమైన తెలంగాణను క్రియేట్ చేయడమే దీని యొక్క లక్ష్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. కాబట్టి వాళ్ళ స్కూళ్ళను ఒకవైపు మనము అంటే ఈ మోడిఫికేషన్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడమే కాకుండా పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అన్ని పిల్లలకు ఇచ్చే ఆహారము నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, ఫిక్స్డ్ మెన్యూ ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలన్నదే ఉద్దేశం.
థ్యాంక్ యూ.